అదే విధానంగా వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకి పెద్దలకు అందరికీ మరి 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులకి ప్రజా ప్రతినిధులకి అందరికీ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంది పెద్దలు కడియం శ్రీహరి సార్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా నేను కడియం శ్రీహరి సార్ అని అంటా ఉన్నా. చెప్తా కారణం దానికి. కడియం గారి గురించి చెప్పాలంటే వేదిక మీద ఉన్నటువంటి వినయ్ అన్నకు నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటి నుంచి మరి ఆ రోజు పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా అనగదొక్కాలి, మరి ఏ విధంగా ముందుకు పోవాలి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులు ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఆయనకు మించినటువంటి గనుడు లేడని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధానంగా మరి సోదరులు నరేందర్ చెప్పినట్టు ఉద్యమం ఉర్రుతా తిరుగుతా ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయం ఆసన్నమైందని చెప్పి ఆ రోజు కడియం గారు మన టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. మరి టిఆర్ఎస్ పార్టీకి రావడానికి ఒక వారం రోజుల ముందే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక వెహికల్ కొనియడం జరిగింది. నేను ఏ పార్టీ పోను, నేను వికాసైన మరి స్వచ్ఛమైన నాయకుడిని చెప్పి చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే ఆ రోజు నేను భవన్ లో చంద్రబాబు నాయుడు దగ్గర ఒక విషయం మాట్లాడడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి దయన్న ఉన్నాడు, కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఉద్యమం ఉర్రు తలుగుతుంది సార్, వీళ్ళందరూ కూడా మీ మెప్పు కోసం జిల్లాలో మరి తెలంగాణ సెంటిమెంట్ లేదని చెప్తా ఉన్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మరి బాబు గారు మీకు సన్మానం చేయరు, దండలయ్యారు. వరంగల్ జిల్లాలో వాస్తవంగా తెలంగాణ ఉద్యమం ఉర్రు తలుగుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి ఆ రోజు కడియం గారు అన్నారు, ఎందుకమ్మా అట్లా మాట్లాడతావు, ఉద్యోగం ఎక్కడ ఉన్నదని చెప్పి. దానికి సాక్షులు దయన్న గారు, ఆ రోజు దయన్న కూడా ఉన్నారు. మరి ఆ రోజు అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే నాకు అవకాశాలు వస్తాయి, మరి నేను అవకాశాలను అందిపుచ్చుకుంటానని ఆ రోజు మన ఉద్యమానికి రావడం జరిగింది. మరి కడియం గారు ఒక్కరే వచ్చిందా అంటే ఆయన కొంతమంది చెప్పడానికి మొగమట పెడతా ఉన్నారు. ఆడోళ్ళు మగోళ్ళు దోస్తులు ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళని కూడా తీసుకొని వస్తాడు. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా పదవులు ఇచ్చిండు, వాళ్ళు కూడా పదవులలో ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది పోయిన నిన్న వాళ్ళు వచ్చి మాలాంటి ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులకు మహిళలకు కూడా అన్యాయం జరిగిన పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా కూడా మరి చాటల కిలో బియ్యం మోసుకొని చెరిగినాం, తాలు కొట్టుకోపోయింది, ఒరిజినల్ బియ్యం ఉన్నాయి. దయచేసి ఎవరైనా కూడా నిరాశ ఉండద్దు. తెలుగుదేశం మన టిఆర్ఎస్ పార్టీ శూన్యం నుంచి వచ్చిన పార్టీ, మళ్ళీ శూన్యమైనా కూడా సునామీ సృష్టించేటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. మీరంతా ఉద్యమ నాయకులు ఉన్నారు, వేదిక మీద మన పెద్దలు ఉన్నారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మరి ముందుకు పోయి ఎవరం కూడా నిరాశ చెందకుండా మరి మన వరంగల్ పార్లమెంట్ ఏ అభ్యర్థి పార్టీ అధిష్టానం నిర్ణయించినా కూడా మరి మన అందరం సైనికుల లెక్క పనిచేసి మన పార్టీకి ద్రోహం చేసి పదవులు అనుభవించి పోయిన వాళ్ళని చిత్తుగా ఓడించవలసిందిగా ఈ సందర్భంగా వేదిక ద్వారా మా ఉద్యమ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.